హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బోర్ ప్లే. మనం ఈ రోజు అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ మీద కొన్ని మీమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో వాటికి మనం రియాక్షన్ వీడియో చేయబోతున్నాం. సో వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద హైప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఐఎమ్ న్యూ క్రియేటర్ బ్రో, ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో లెట్స్ బిగిన్ ద షో. థార్ ఎక్స్ప్లెయినింగ్ మనం పెదమర్రాజు బుల్కింకడ్తో యుద్ధం చేయాలి. మీరందరూ రెడీయా? నిజంగా థార్కి అయితే నాకు ఒకసారి థార్ పరిస్థితి చూస్తే నాకు భయంకరంగా అనిపిస్తుంది. లైక్ మనోడికి హెల్ప్ చేసేటోడు ఎవడు లేడు, ముఖ్యంగా వీనికి హెల్ప్ చేసేది తక్కువ, వీని మీద డిపెండ్ అయ్యేటోళ్ళు ఎక్కువ ఉన్నారనమాట థార్ మీద. మన అగిపెట్టే మ్యాచ్ మట్టి మీమ్ లా ఉంది. కెప్టెన్ నువ్వు ఒక కెప్టెన్, ఓడి కెప్టెన్ అయితే నేను ఆడను. ఓడి ఏమన్నా చేసినా చేయకపోయినా వీడు ఎవడరా బాబు, నేను నేను ట్రై చేయను. ఒకసారి హల్కన్ చూడండి ఎట్లా పెట్టింది వీళ్ళు. అవును నిజంగా వెనకిల థానోస్ ఏం చేస్తుండ్రా, వెనకిల అదంతా బాగానే ఉంది, వెనకిల థానోస్ ఏం చేస్తుండ్రు. అవెంజర్స్ ఆఫ్టర్ సీయింగ్ థార్ ఫైట్ విత్ డాక్టర్ డూమ్ అంట. అరే నాకు ఇది చూస్తే నవ్వు అట్టలేదు. పాపం న్యూ అవెంజర్స్, అసలు వాళ్ళు అవెంజర్స్ ని వాళ్ళు ఎవరు అనుకొని చేసిరో పాప నాకేం అర్థమైతలేదు. కానీ ఆ న్యూ అవెంజర్స్ ని చేసిరు బాగానే ఉంది. బట్ అసలు న్యూ అవెంజర్స్ కనుక మన డాక్టర్ డూమ్ కి దొరికితే కుక్కను కొట్టినట్టు కొడతాడు, అది మాత్రం పక్క. మీరేమంటారు కామెంట్ లో మెన్షన్ చేయండి. కళ్ళు దుబ్బేయరా? చుట్టూ 20 మంది ఉన్నారు. ఎదురుగా శివన్న ఉన్నాడు. అయితే భయం లేదురా అంటే నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్ అయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్ గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే కాదు. నాకైతే మస్తు అనిపించింది వీడియో. కామెంట్స్ చదువుదాం ఒకసారి. ఆడికి నిజంగానే దుబాయ్ ఏంటి, ఆడు గుడ్డోడు కదరా అంట. సమ్వన్ సైడ్ డేర్ టేబుల్ రాజాది గ్రేట్ అంట. I am blind. But I'm trained. నిజంగా డేర్ డేవిల్ అసలు టోటు వెళ్ళిపోతాడు మనోడు. ఇవన్నీ పట్టించుకోడే, పోతా అనుకుంటాడు మన డేర్ డేవిల్. ముఖ్యంగా ఇట్లాంటి సీన్ ఒకటి ఉండాలి మన డూమ్స్ డే లా. చైన్ భాస్కర్, అటాక్ పాండు, తుపాకీ త్యాగరాజు, కత్తి కనకరాజు, బాంబు కుమార్. ఏ వృత్తి చేస్తున్నారు మీరు? ఆటో నడుపుతున్నాను సార్. ఆటో నడిపేవాడికి ఆయుధాలకి సంబంధం ఏమిట్రా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడ్రా మిమ్మల్ని అవెంజర్ చేసింది? మీకు ఉద్యోగాలు ఇచ్చింది అసలు వీళ్ళని ఎవడ్రా అవెంజర్స్ చేసింది? ఈ అక్కని ఎవర్రా అథారిటీ ఇచ్చింది? అసలు వీళ్ళని అవెంజర్స్ చేయడానికి ఎవర్రా అథారిటీ ఇచ్చింది మీకు? ఈ పిల్ల బచ్చ ఒక గోడ పడితే లేపలేరు, అది కూడా మళ్ళా బకీ అని హెల్ప్ కావాలి. పిఓవి టీమ్ మెంబర్స్ ఆఫ్ డాక్టర్ డూమ్ అంటే డాక్టర్ డూమ్ కి టీమ్ కూడా ఉంది. దానిలో మన ఎవరెవరంటే డాక్టర్ స్ట్రేంజ్, సిల్వీ, వాండా, ఈమె పేరు ఏం పేరు ఉంటుంది, ఈమె పేరు ఐడియా లేదు. వీళ్ళు వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ నాకు ఒకటి అర్థం కాలే, ఇప్పుడు డాక్టర్ డూమ్ దగ్గరికి డాక్టర్ స్ట్రేంజ్ ఎందుకు వెళ్ళినో నాకు అర్థం కాలే. మనోడు ఏం చేస్తుండ అసలు? పంతులు పంతులు నువ్వు ఇక్కడ తెచ్చావా? ఓం నమ శివాయ. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా సిల్వి రేయ్ రారా. ఓడినాడు నన్ను కాపాడంట. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. ఇదంతా స్మాల్ పొటాటోస్ అప్పుడు నేను వెళ్ళిపోతా అంట. టార్ని ఎలా కొడుతుంది మళ్ళీసారి చూద్దాం. సూపర్. ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా? నువ్వు ఇక్కడ తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రేయ్ రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. వాడు అన్నిసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. వెళ్తాను, కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. కొడుతున్నారమ్మా, నిజంగానే కొడుతున్నారు రా. థార్ని కాపాడండి రా. ఓడిన్ ఫోర్స్ అయితే ఇచ్చాయండి రా థార్కి, కనీసం ఫైట్ చేస్తాడు డాక్టర్ డూమ్ దగ్గర. డాక్టర్ డూమ్ ని థార్ కనుక ఫైట్ చేయాలనుకుంటే థార్ కావాల్సింది ఓడిన్ ఫోర్స్. ఇప్పుడు ఓడిన్ ఫోర్స్ వస్తేనే ఏమన్నా థార్ డాక్టర్ డూమ్ ని ఫైట్ చేయగలుగుతాడు. ఏమో లాస్ట్ వరకు వస్తుందో లేకపోతే ఏం చేస్తారో నాకైతే డౌటే. కానీ నిజంగా థార్ని అయితే అంత దారుణంగా కొట్టిండు బ్రో.
ఇది పార్ట్ 1 ఆఫ్ అవెంజర్స్ డాక్టర్ డూమ్ రియాక్షన్ వీడియో అన్నమాట. సో మీకు గనక నెక్స్ట్ పార్ట్ కావాలంటే వెంటనే కామెంట్స్ లో పార్ట్ 2 అని టైప్ చేయండి. అండ్ వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.